హలో హలో హలో. నేనే ఫోన్ కట్ చేశాను. ఏయ్, ఏంటిది? ఫోన్ ఎందుకు కట్ చేసావు? కొంచెం కూడా మేనస్ లేదా? అసలు నీ మనసుకు నువ్వేమనుకుంటున్నావు? ఎందుకంత ఫోజు? దేనికా బిల్డప్? నేను నా వుడ్బీతో మాట్లాడుతున్నానని చెప్పాను కదా, అయినా ఫోన్ ఎందుకు కట్ చేసావు? నీకు మాత్రం మేనర్స్ ఉందా? ఉంటే అలా బిహేవ్ చేస్తావా? ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి ఆఫీస్ ఫోన్ లో ఓసీగా వుడ్ బి అని కంటిన్యూగా ఫోన్ లో మాట్లాడుతున్నావు. 2 సార్లు చూసాను, ఒకసారి చెప్పారు వినలేదు, అందుకే ఫోన్ కట్ చేశాను. ఇది ఆఫీస్, నీ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తే కుదరదు. నా ఇష్టం, నేను అలాగే ప్రవర్తిస్తాను. అడగడానికి నువ్వెవరు? టీమ్ లీడర్ అబ్సెన్స్ లో నేనే ఇన్ఛార్జ్, నాదే రెస్పాన్సిబిలిటీ. నేను కాకపోతే వర్క్ గురించి అడిగేది ఇంకెవరు? ఆఫ్టర్ ఆల్ ఇన్ఛార్జ్వి, దానికి టీం లీడర్ అంత ఫోజ్ ఎందుకు? ఆ పోస్ట్ ఎలాగో పోయిందని సందు దొరికినప్పుడల్లా ఇలా ఫీల్ అయిపోయి బిహేవ్ చేస్తావా? ఎక్కువ మాట్లాడుకు, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అనవసరంగా ఆర్గ్యూ చేయకుండా వెళ్ళి పనిచూడు. బాస్ లాగా ఆర్డర్ లేకు. నీ పాటికి నువ్వు ఫోన్ కట్ చేసావు. అవతల వాళ్ళు ఇన్సల్ట్ గా ఫీల్ అవరా? నా గురించి నా వుడ్ బి ఏమనుకుంటాడు? కాస్త కూడా ఆలోచన లేదా? అవన్నీ నాకు అనవసరం. ఆర్గ్యుమెంట్ వద్దన్నాను, ముందు వెళ్ళి వర్క్ కంప్లీట్ చేయి. అవును, అనవసరమే. అయినా మా ఫీలింగ్స్ నీకెలా అర్థం అవుతాయి? నువ్వు ఒక మనసు లేని మనిషివి, రాక్షసివి. మాలిని, దిస్ ఇస్ టూ మచ్. కాస్త నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. మరో మాట నా గురించి మాట్లాడేవో బాగుండదు. ఎందుకు బాగోద్దు? నేను అలాగే మాట్లాడతాను. నువ్వు రాక్షసివే, రాక్షసివే, రాక్షసివే. కావ్య, వాట్ హ్యాపెన్? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? మేడం, కావ్య నన్ను కొట్టింది మేడం. చూశాను. కావ్య, కమ్ టు మై క్యాబిన్. కావ్య, ఏంటి గొడవ? మరేం లేదు మేడం, తను ఆఫీస్కి వచ్చింది మొదలు తను వుడ్ బీతో నాన్ స్టాప్ గా ఫోన్లో మాట్లాడుతుంది. నేను వర్క్ చూడమన్నాను, వినలేదు. అందుకని ఫోన్ కట్ చేశాను. దానికి తను ఫీల్ అయిపోయి నన్ను రాక్షసి అని తిడుతుంది, అందుకే కొట్టాను. ఐమ్ సారీ మేడం. నో నో నో, సారీ ఎందుకు కావ్య? తను తప్పు చేసింది, నువ్వు పనిష్ చేసావు. యూ హ్యావ్ డన్ యూ గుడ్ జాబ్. సారీ అనాల్సిన పనిలేదు. గుడ్, కీప్ ఇట్ అప్. మేడం, నేను నీ ప్లేస్లో ఉన్నా అలాగే చేసుండేదాన్ని. ఆ మాలిని నేచర్, బిహేవియర్ నాకు తెలుసు. నీ సిన్సియారిటీ, డిసిప్లిన్ కూడా నాకు తెలుసు. ఆమెను నువ్వు కొట్టడంలో తప్పేం లేదు. ఇకపై ఎప్పుడైనా నా అబ్సెన్స్లో ఎవరు రెడిక్యులస్గా బిహేవ్ చేసినా నువ్వు ఇలాగే సమాధానం చెప్పు. ఒకసారి నువ్వు వెళ్ళి మాలిని రమ్మని చెప్పు. స్ట్రాంగ్ డోస్ ఇచ్చి పంపిస్తాను. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. కమ్ ఇన్. కూర్చో. నువ్వు తిట్టావే అనుకో, కొట్టడానికి ఆవిడెవరు? మీరు మాట్లాడేది? ఎస్, కరెక్టే. చెప్పు. అయితే నేను కావ్యం తిట్టానని మీకేం కోపం లేదా మేడం? కోపమా? ఎందుకు? ఆఫీస్లో ఎవరైనా ఆఫీస్ ఫోన్ పర్సనల్గా 2-3 నిమిషాలు వాడుకోవడం మామూలే. దానికి ఆవిడ నిన్ను కొట్టడమేంటి? అంత అధికారం చెలాయించడానికి ఆమెమన్నా నీ బాసా? అంత బిల్డప్ ఇస్తేనే కదా నువ్వు తిట్టావు. నువ్వు తిట్టి ఒక విధంగా మంచి పనే చేసావు. మళ్ళీ ఎవరి మీద ఎగరదు. అవును మేడం, మీరెప్పుడు ఆఫీస్లో లేకపోయినా ఆవిడంతే పెత్తనం చెల్లాయిస్తూనే ఉంటుంది. ఇక నుంచి ఆవిడ పెత్తనం నేను చూసుకుంటానుగా. అవును, నిన్ను కొట్టినందుకు సారీ చెప్పిందా? లేదు మేడం, చాలా పొగరుబొద్ది. ఆవిడెందుకు సారీ చెప్తుంది? అహంకారం. అందరి ముందు నన్ను కొట్టి ఇన్సల్ట్ చేసింది. తను అందరి ముందు సారీ చెప్పాలి మేడం. మీరే ఎలాగైనా చెప్పించాలి. నీ బాధ నాకు అర్థమైంది మాలిని. నువ్వన్నట్టుగానే చేయాలి. కానీ ఇప్పుడు అలా చేయడం కుదరదు. వెంటనే చేస్తే ఇదొక పెద్ద మ్యాటర్ అయి పైవాళ్ళ దాకా వెళ్తుంది. దానిమీద ఎంక్వైరీ అది ఇది అంటారు. కాబట్టి ఆ విషయం టైం చూసి రివాంజ్ తీర్చుకుందాం. అంటే ఇప్పుడు ఇలా వదిలేయాల్సిందేనా మేడం? వదలం. బదులు తీర్చుకుంది కానీ కాస్త ఓపిక పట్టాలి. అది నిన్ను చేత్తో కొట్టింది, కానీ నువ్వలా కాదు, చెప్పుతో కొట్టాలి. నువ్వు క్షణం పడ్డ బాధ అది జీవితాంతం అనుభవించాలి. ఏమంటావ్? యువర్ కరెక్ట్ మేడం, అలాగే చేయాలి. కానీ ఎలా? మాలిని, నీలాగే నేను కావి మీద తీర్చుకోవాల్సిన పగొకటుంది. దిలీప్ విషయంలో అది నన్ను టార్చర్ పెట్టింది. నువ్వు నాకు హెల్ప్ చేస్తూ ఉండు. టైం చూసి ఇద్దరం కలిసి దాన్ని పొగరనుద్దాం. అలాగే మేడం, ఎలాగైనా దాని సంగతి చూడాలి. చెప్పండి మేడం, మీరేం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గుడ్, నువ్వు ఆ మాట మీదే ఉండు. అవసరమైనప్పుడు నేనే చెప్తాను. అప్పుడు తీరిద్దాం దాని తిక్క. చూడు, నువ్విప్పుడేం జరిగినట్టు నేను నిన్ను తిట్టినట్టే వెళ్ళి నీ పని చూసుకో. ఓకే మేడం.
ఏంటి ఇంట్లో ఎవరూ లేరా? వాసు ఎక్కడికెళ్ళాడు? హలో ఆంటీ, నేను రేవతిని మాట్లాడుతున్నాను. ఒకసారి వాసుకి ఫోన్ ఇవ్వండి ఆంటీ, కొంచెం అర్జెంట్గా మాట్లాడాలి. ఏంటే నువ్వు కడుపుకు అన్నమేగా తింటున్నావు? నీకు మంచి మర్యాద సిగ్గు శరం లేదా? నువ్వు హాయిగానే బతుకుతున్నావే, మమ్మల్ని ఎందుకు చిక్కులోకి నెడుతున్నావు? వాడవేంటెందుకే రాక్షసులో పడతావు? ముందు ఫోన్ పెట్టేవే. అయ్యో ఆంటీ, కొంచెం నేను చెప్పేది వినండి ఆంటీ. నేను చెప్పేది నువ్వే వినవే. నీకు బుద్ధి లేదా? మా అబ్బాయికి ఎందుకే ఫోన్ చేసి హింస పెడుతున్నావు? వాడిని ప్రాణాలతో ఉండనివ్వవా? వాడు బ్రతకడం నీకు ఇష్టం లేదా? వాడిని సావాసం వద్దని వదిలేసి వచ్చాడు కదవే, ఇంకా ఎందుకే వాడిని ఇబ్బంది పెడుతున్నావు? మళ్ళీ ఎందుకే ఫోన్ చేస్తున్నావు? ఫోన్ పెట్టేయ ముందు. ఈ కాలం అబ్బాయిలు చెడగొట్టేది ఇలాంటి అమ్మాయిలే. చిచ్చి. ఇదిగో భాగ్యం, కూరగాయలు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకో. ఏమయ్యా, కూరగాయల షాప్కి వెళ్ళొస్తున్నావా లేక ఆ షాప్కి వెళ్ళొస్తున్నావా? అబ్బో, నువ్వు ఇచ్చిన డబ్బులుగా ఆ షాపు కూడాను 5ో 10 కూడా మిగిలి సావట్లేదు. పట్టుకెళ్ళు. ఇటివ్వు. అబ్బో, ఇదొకటి. హలో అంకుల్, నేను రేవతిని మాట్లాడుతున్నాను. ఎవరు? చిన్న కోళ్ళు రేవతివే? ఏమ్మా, ఎలా ఉన్నావు? మావయ్య ప్లీజ్, నేను అర్జెంట్గా వాసుతో మాట్లాడాలి. నిశ్చితార్థం కూడా అయిపోయింది. నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంకా ప్రాణంతో ఉండాలా లేదా అని వాసుతో మాట్లాడి నిర్ణయించుకోవాలి. అమ్మా, నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకో. మాకు మావయ్య నేనున్నానమ్మా. ఇదిగో, ఇప్పుడు నిశ్చితార్థమే కదా అయ్యింది, పెళ్ళేం జరగలేదు కదా. వాసుకు చెప్పి పోరా, నా కోడల మెళ్ళో తాళిగట్టి తీసుకురాలంటే వాడు వచ్చి నేను తీసుకొచ్చేస్తాడు. చూడమ్మా, తొందరపడి నువ్వు ఏ తప్పు నిర్ణయం తీసుకోమోకమ్మా. ఏమయ్యా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరో కాదే, మన చిన్న కోళ్ళ రేవత్తో. ఎవతయ్యా కోడలు? ఇప్పుడే కదా దాన్ని తిట్టి ఫోన్ పెట్టేశాను, ఇంకా దానికి బుద్ధి రాలేదా? ఎవరో కదమ్మా, మీ అత్తయ్య గారే. వేరే విషయం మాట్లాడుతున్నాంలే. ఏమయ్యా, అది ఇంకా మాట్లాడుతూనే ఉందా? ఇటు ఏమే, ఫోన్ పెట్టేవే, పెట్టే. సిగ్గు లేకపోతే సరే. సై 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 అగ, నీకు కొంచెం కూడా కామన్ సెన్స్ లేదే. ఓ మనిషి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు పక్క నుంచి వినకూడదని తెలియదా? అనవసరంగా ఫోన్ కట్ చేశావు. ఊరికే దాంతో లేనిపోని మాట్లాడమంటే నేను అసలు మంచిదాన్ని కాదు. జాగ్రత్త. ఏంటమ్మా ఇద్దరు గొడవ పడుతున్నారు? రే, మళ్ళీ రేవతి ఫోన్ చేసిందిరా. ఇంకొకసారి ఫోన్ చేసామంటే మర్యాద దక్కదని ఫోన్ కట్ చేశాను. మళ్ళీ ఫోన్ చేసిందిరా. ఈయన గానేమో ఫోన్ తీసి చిన్న కోడలు అది ఇది అని బంధుత్వం కలిపి మాట్లాడుతున్నాడు. ఏమన్నా నీకు కొంచెం కూడా బుద్ధి లేదా? ఆ పంచాయతీ వద్దని నేను అన్నాను, మళ్ళీ దాని గురించి పోట్లాడితే ఎలా? ఒరే ఒరే, పాపన్రా, ఆ అమ్మాయి నీతో మాట్లాడాలని చాలాసార్లు ఫోన్ చేసిందిరా. ఆ అమ్మాయికి నిశ్చితార్థం అయిపోయిందిట, చచ్చిపోతానని ఫోన్ చేసిందిరా. పోతే పోని, దానివల్ల మనకేంటి? ఎవరినైనా చేసుకొని మనల్ని ఎందుకు నన్ను ఎలా టార్చర్ చేస్తుంది? ఒరేయ్, నిజంగా ఆ అమ్మాయి మీద నీకు ప్రేమ లేదురా? నిజంగా లేదు. నాకు ఈ ప్రేమ గేమ ఏవి పడవు. నాకంత టైం కూడా లేదు నాన్న. ఇప్పుడు నేను ఏదో ఒక జాబ్లో చేరాలి, నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి. ఒరేయ్, నిజంగా నీకు ప్రేమ లేదురా? అబ్బా. చెప్పు, చెప్పరా. హలో వాసు, నేను చెప్పేది కొంచెం విను వాసు. ఏయ్, నువ్వేం చెప్పనక్కర్లేదు. నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి లేదా? నువ్వన్నీ మర్చిపో. నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను. మళ్ళీ ఫోన్ చేసావో నేనేం చేస్తా నాకే తెలీదు. ఒరేయ్, నిజంగా నీకు ఆ అమ్మాయి మీద ప్రేమ లేకపోతే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ ఎందుకు పెట్టుకున్నావురా? డిలీట్ చేశాను. చాలా. ఊరికి ఉండేవాడిని ఉండనీయవు కదా. చిచ్చి, ఏ మనిషి అయ్యా నువ్వు? అయ్యో దేవుడా, ఇంటికొచ్చే ధనలక్ష్మిని ఇలా అడ్డుపడుతున్నారేమిటి? ఎలా రా దేవుడా? రేయ్ అన్నా, ఆ పని ఆపేసి వెళ్ళి రెస్ట్ తీసుకో.
అదేంటన్నా? చెప్పింది చేయరా, వెళ్ళు. నమస్తే సార్. నమస్తే. నమస్తే రండి సార్, కూర్చోండి. నువ్వు కూడా కూర్చో గోపి. పర్వాలేదు సార్. పర్వాలేదు, కూర్చో. ఈ కబురు చాలా ఆశ్చర్యంగా ఉంది గోపి. మాకు మేముగా ఎన్నిసార్లు అడిగినా నువ్వు సీరియస్ అయ్యావే గానీ సమాధానం చెప్పలేదు. ఈ విషయంలో నీకు నువ్వుగా ఫోన్ చేస్తావని కల్లో కూడా ఊహించలేదు. అసలు ఫోన్ చేసింది నువ్వేనా, ఇంకెవరైనా ఫోన్లో ఆట పట్టిస్తున్నారా అని కూడా అనుకున్నాం. ఇదంతా మా అదృష్టం. మీరు ఫోన్లో చెప్పిందంతా నిజమేనా? నిజమే సార్, ఫోన్ చేసింది నేనే. చాలా థ్యాంక్స్ గోపి. ఈ స్థలం కొనాలని చాలా కాలం నుంచి మా చూపు పడింది. ఇప్పటికి నెరవేరబోతోంది. చాలా మంచి ప్లేస్ గోపి. మెయిన్ రోడ్ పక్కన బస్ స్టాండు, టెంపులు, దగ్గరలో రైల్వే స్టేషను, మార్కెట్టు. ఇలాంటి స్థలం మాలాంటి వాళ్ళకి అరటిపండు ఒలిచిపెట్టినట్టే. డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ అని అలా బోర్డు రాసి ఇలా పెడితే చాలు, క్షణంలో బుకింగ్లు అయిపోతాయి. అలా అడ్వాన్స్లు వస్తాయి. అందుకే చాలాసార్లు ఈ దారిని వెళ్ళేటప్పుడు నిన్ను అడిగేవాళ్ళం. దానికి నువ్వేమో నాకిది గుడిలాంటిది, ఇవ్వడం కుదరదని కసురుకునేవాడివి. గోపి, నీ మెకానిక్ పనికి ఓ స్థలం కావాలి, అంతే కదా? మేం చూసి పెడతాం. ఆ పనికి సిటీ మధ్యలోనే ఉండాలని ఏమీ లేదు. నీకా మంచి పేరుంది, అందుకని నువ్వెక్కడుంటే అక్కడికే కస్టమర్స్ వెతుక్కుంటూ వస్తారు. మేము నీకు వీలైన స్థలం చూపిస్తాం. ఇంకా వెనక ముందు ఆడకుండా న్యాయంగా దీని రేట్ చెప్పేయ్. అన్నా, షెడ్ అమ్ముతున్నావా? ప్లీజ్ అన్నా, షెడ్ అమ్మద్దన్నా. మీ పనోడా చాలా విశ్వాసం చూపిస్తున్నాడే. చూడు తమ్ముడు, నువ్వేం దిగులు పడకు. 4 రోజుల తర్వాత మేమే ఓ షెడ్ చూపించిస్తాం. దాంట్లో ఖచ్చితంగా నీకు పనిపిస్తాం. బాధపడకు. గోపి, రేట్ ఎంతో చెప్పు, మాట్లాడిచ్చేస్తాం. అప్పుడే కాదు సార్, నేను ఎప్పుడూ ఒకటే మాట అంటాను. ఈ షెడ్డు నాకు గుడ్లాంటిది. నాకు ఇదొక్క పని వచ్చు సార్. ఇది తప్ప వేరే ఏ పని చేత కాదు, చేయలేను కూడా. నీ మనసులో బాధ నాకు తెలుసు గోపి. నీకిది పవిత్రమైన గుడే, కాదన్ను. కానీ గుళ్ళో హుండీలు ఉన్నట్టే అవసరానికి దీనికి ఒక రేట్ నిర్ణయించాలి. తప్పదు. సింగిల్ పేమెంట్, క్యాష్ డౌన్. ఆలోచించి చెప్పు, వెంటనే క్యాష్ ఇచ్చేస్తాం. సార్, నేను నా జీవితంలో ఎంత కష్టం వచ్చినా సరే ఈ షెడ్డును మాత్రం అమ్మకూడదనుకున్నాను సార్. కానీ ఇప్పుడు అమ్మాల్సిన పరిస్థితి వచ్చిందండి. మా తమ్ముడు వాసుకి ఎప్పటినుంచో గవర్నమెంట్ జాబ్ చేయాలని కోరిక. దానికి సుమారుగా 1,50,000 ఖర్చు అవుతుందండి. చాలా చోట్ల ప్రయత్నించాను, కానీ ఎక్కడా డబ్బు సర్దుబాటు కాలేదు. అందుకే ఈ షెడ్డుని అమ్మేద్దామని నిర్ణయించుకున్నానండి. మా తమ్ముడికి గనక గవర్నమెంట్ జాబ్ రాకపోతే ఆత్మహత్య చేసుకుంటా అన్నాడు. చచ్చిపోతానంటున్నాడు. అందుకే సార్, నాకు వేరే దారి లేదు. మీరు ముందొక 1,00,000 సర్దితే నాకు ఈ షెడ్ మీద ఓ 3 నెలల లోన్ ఉంది. అది తీరిపోయిన తర్వాత మన మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందామండి. అన్నయ్య, వాసు కోసం షెడ్ అమ్ముతావా? కాస్త ఆలోచించన్నా. రే, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. అన్నా, రే, వెళ్ళి వాళ్ళ కూల్ డ్రింక్లు పట్టరా, వెళ్ళు. నిన్నే వెళ్ళు. చెప్పండి సార్. ఎవడా నువ్వు?
అన్నా రేయ్ నువ్వా రేయ్ ఏంట్రా నీకేమన్నా బుద్ధుందా ఇలా రోడ్డు మీద అడ్డంగా పరిగెడుతున్నావు ఆ? ఏంట్రా ఏంటి నీకున్నంత అర్జెంట్ అర్జెంట్ పనే పని? అన్నా అర్జెంటుగా గోపన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆ? గోపి ఇంటికా దేనికిరా అన్నయ్య షెడ్ అమ్ముతాడంట, పార్టీతో కలిసి కూర్చుని మాట్లాడుతున్నాడు.